హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను ములక్కాడ టమాటా పప్పుని చేశానండి. ఈ ములక్కాడ టమాటా పప్పుని చూడండి, చూడటానికి ఎంత టేస్టీగా ఉందో, యమ్మీగా కనిపిస్తుందో. ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చూసారా, ములక్కాడ టమాటా పప్పు. దీన్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. చూద్దామా? దీనికి కావాల్సింది కందిపప్పు. ఈ కందిపప్పుని నేను ముందుగా నీట్గా కడుక్కొని కొంచెం వాటర్ వేసి దీన్ని నానపెట్టుకుంటానండి. ఇది ఒక సింపుల్ టిప్. ఇలా నానపెట్టుకుంటే కందిపప్పు అనేది తొందరగా కుక్ అయిపోతుందండి. మీరు కూడా ఈ టిప్ని యూస్ చేసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ములక్కాడలండి. ములక్కాడని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ తీసుకోండి. నీట్గా కడుక్కొని పెట్టుకోండి వీటన్నింటినీ. తర్వాత దీన్ని ప్రాసెస్లోకి వెళ్దాం. కుక్కర్లోని కందిపప్పుని తీసుకొని వాటర్ వేసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను అందుకే ఆయిల్ వేస్తాను. ఇంకా పసుపు, పచ్చిమిరపకాయలు. ఎప్పుడైనా పప్పు ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలు, ఆయిల్ కంపల్సరిగా వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేళ్ళు మునిగేంత వరకు నేను వాటర్ వేసుకున్నానండి. అంతవరకు వాటర్ వేసుకుంటే చాలు. మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందామండి. అదిగోండి, విజిల్స్ వచ్చేస్తున్నాయి. అయిపోయాయి కదండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు వరకు దీన్ని స్టీమ్ అయినంత వరకు చల్లబెట్టుకుందామండి. చల్లగా అయిపోయిన తర్వాత ఒక పప్పు గుద్దుతో దీన్ని మ్యాష్ చేసుకోవాలి. శుభ్రంగా ఇలాగా మెత్తగా చేసేసుకుందాం. ఇలా బాగా మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి. మెయిన్ ఇందులోనే ఆయిల్, పచ్చిమిర్చి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఈసారి. ఇలా మెత్తగా అనుకున్నాక ఈ పప్పులోనికి పోపు వేయాలండి. పోపు కోసమని టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి స్టవ్ ఆన్ చేసి బాండీని వేడి చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయండి. అంటే టమాటాని యూస్ చేస్తున్నాం కాబట్టి మెంతులను వేస్తున్నానండి. ఎప్పుడైనా టమాటాలు వాడితే అందులో మెంతులు వేస్తే బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఇంగువ. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా కలుపుకోండి, ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇంకా కరివేపాకుని నేను ఎప్పుడు ఎక్కువగా యూస్ చేస్తానండి. ఎంత కరివేపాకు యూస్ చేస్తే అంత మంచిది. ఇంకా టమాటా ముక్కలు ఇవన్నిటిని వేసి వీటిని బాగా వేపాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులోనికి మనం వేసుకోవాలండి ఉప్పుని వేసుకుంటే టమాటాలు ఎప్పుడైనా బాగా తొందరగా కుక్ అవుతాయండి. ఏ ఐటమ్ అయినా ఉల్లిపాయలు అవని, టమాటా అవని తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేస్తే ఆ ఐటమ్ అనేది తొందరగా కుక్ అవుతుందండి. సాల్ట్, నెక్స్ట్ పసుపు, ఈ రెండింటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని ఇప్పుడు మనం చక్కగా కడుక్కొని క్లీన్ చేసుకొని ముక్కలుగా పెట్టుకున్న మన ములక్కాడల్ని ఇందులోని యాడ్ చేసుకుందాం. పప్పులను చాలామంది మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేస్తుంటారండి. మీ ఇష్టం. మీరు యాడ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం అండి. అది ఆప్షనల్ అండి మిర్చి పౌడర్ అనేది. బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కొద్దిసేపు బాగా మగ్గనించాలండి. దీనికి ఇప్పుడు మూత పెట్టుకోండి. చూసారా, బాగా మెత్తగా ములక్కాడలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. బాగా ఉడికిపోయి కదా. ఇప్పుడు ఇందాక మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ పప్పుని జనరల్గా పోపుని ఇందులో వేస్తారు. నేను అలా కాకుండా ఈ పప్పునే అందులో వేస్తానండి. అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి, ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పి ఈ పప్పునే తీసుకువెళ్ళి నేను పోపులో యాడ్ చేస్తాను.
ఇప్పుడు ఈ పప్పు ఎట్లా ఉందో చూసుకొని మనకు కావాల్సినంత వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలో అలా. దీనిలో ఇంకొంచెం వాటర్ పడతాయండి. బాగా చిక్కగా ఉంది ఈ పప్పు. ఇప్పుడు ఇంకొంచెం మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. చూడండి బాగా చిక్కగా ఉంది కదా. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ తోటి సరిపోతుంది. ఇప్పుడు దీనికి క్యాప్ చేసుకొని కొద్దిగా ఉడకనిద్దామండి. అదిగోండి ఉడికిపోయింది. మన మునక్కాడ టమాటో పప్పు బాగా కుక్ అయిపోయిందండి. చూసారా, రెడీ అయిపోయింది. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ అండి. మునక్కాడ టమాటా పప్పు నచ్చిందండి. దీన్ని చక్కగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆవకాయ పెట్టుకొని సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మునక్కాడ టమాటా పప్పు ఎంత బాగుంటుందో, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. చూసారా, దీనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాం మనం. అంతేనండి, వెరీ సింపుల్ మునక్కాడ టమాటా పప్పు. చూసారా ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.